హాయ్ ఎవ్రీవన్. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ముందు మనం 3 స్టెప్స్ ఫాలో అవుతాం కదా. సో ది ఫస్ట్ స్టెప్ టేబుల్ అనలైజ్ చేయడం, క్వైరీకి సంబంధించిన టేబుల్స్. నెక్స్ట్ స్టెప్ క్వశ్చన్ని అనలైజ్ చేయడం, అండ్ ది థర్డ్ స్టెప్ క్వైరీని రాయడం. సో ఫస్ట్ స్టెప్లో ఓన్లీ ఒక టేబులే ఇన్వాల్వ్ అయి ఉంది, అది స్టేషన్ అన్న టేబుల్. దానికి మళ్ళీ 5 కాలమ్స్ ఉన్నాయి, ఐడి, సిటీ, స్టేట్, లాట్ ఎన్ అండ్ లాంగ్ డబ్ల్యూ. సో ఈ స్టేషన్ అనే టేబుల్ని యూజ్ చేసుకొని క్వైరీ రాయాలి. సో ది సెకండ్ స్టెప్ ఏంటి అంటే క్వశ్చన్ అనలైజ్ చేయడం. వీళ్ళు ఇక్కడ ఏం అడుగుతున్నారంటే స్టేషన్ అన్న టేబుల్ని యూజ్ చేసి సిటీ అన్న కాలమ్ని రిట్రీవ్ చేయండి. ఆ సిటీ అన్న కాలమ్ని ఎలా రిట్రీవ్ చేయాలి అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ ఐడీస్ ఉండేవి మాత్రమే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టేషన్ అన్న టేబుల్లో 10 రోస్ ఉంటే 1 2 3 4 5 6 7 8 9 10 అని ఉంటే సెకండ్ రో కావాలి, ఫోర్త్ రో కావాలి, 6th రో, అలా 8th రో, అలా 10th రో. సో ఈవెన్ నెంబర్ ఆఫ్ ఐడీస్ మాత్రమే రావాలి, 3 రాకూడదు, ఎందుకంటే అది ఆడ్. సో ఇది క్వశ్చన్. సో థర్డ్ స్టెప్ ఏంటి, క్వైరీని రాయడం. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టేషన్. స్టార్ కాకుండా సిటీ పెట్టాలి, ఎందుకు అంటే ఇక్కడ సిటీ మాత్రమే అడిగారు కాబట్టి. సెలెక్ట్ సిటీ ఫ్రమ్ స్టేషన్ వేర్ కండిషన్ ఎందుకు వాడుతున్నాం, ఎందుకంటే కండిషన్స్ ఉన్నాయి కాబట్టి. వేర్ ఐడి ఎలాంటి ఐడి రావాలి, ఈవెన్ నెంబర్ ఆఫ్ ఐడీస్ మాత్రమే రావాలి. mod 2 equal to 0. Okay, select city from station where id mod 2 equal to 0. Print the result in any order but exclude duplicate. Duplicates ఉండకూడదు అంటే ఇక్కడ మనం డిస్టింక్ట్ అనే పెట్టాలి కీవర్డ్. డిస్టింక్ట్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే సపోజ్ ఒకే సిటీతో 2 నేమ్స్ ఉంటే ఒక సిటీ నేమే తీసుకొస్తుంది. సో దానివల్ల యూజ్ డిస్టింక్ట్ అన్న కీవర్డ్ వల్ల యూజ్ ఇదే, యూనిక్ రోస్ మాత్రమే తీసుకొస్తుంది. సో దిస్ ఇస్ ది అవుట్పుట్.